హాయ్ అండి, నేను ఈ స్వీట్ కార్న్తో బిర్యానీ చేశానండి. చాలా బాగుంది, మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఎందుకంటే స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్స్ ఉంది, బిర్యానీ చెయ్యమ్మా అని అడిగారండి పిల్లలు. సరే వెరైటీగా ఉంటుంది కదా, పిల్లలు కూడా కొంచెం కొంచెం తింటారు, కొంచెం క్వాలిటీ ఎక్కువ పెట్టండి అన్నారని చెప్పేసి వెరైటీగా ఉంటుందని నేను స్వీట్ కార్న్తో బిర్యానీ చేస్తాను. అది కూడా దమ్ అండి, మీకు చూపించేస్తాను, వచ్చేసేయండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు అలా నూనెలో అయితే దోరగా వేయించేసానండి. మసాలా దినుసులు కూడా వేసాను, అదేనండి మనం బిర్యానీకి వేసుకుంటాం కదా అలా. అంటే నేను తొందరగా ఆయిల్లో వేసేసాను, అప్పుడు వీడియో తీయలేదు కాబట్టి మీకు చెప్పేస్తున్నాను. స్పైసీ తక్కువే ఉండాలి పిల్లల కోసమని తక్కువగానే వేసాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ధనియాల పేస్ట్ అండి, అది మొత్తం 3 కలిపిన మొత్తం మసాలా పేస్ట్ అది వేసాను. వేసిన తర్వాత మిల్ మేకర్ ఉంటుంది కదండి, అది అందరికీ తెలిసిందే. వాటర్లో వేసుకుని ఆ వాటర్ వంపేసి మళ్ళీ చన్నీళ్ళు వేసుకుని కొంచెం పిండేసి అందులో వేసేసుకుని కొంచెం దోరగా వేయించేసుకుందాం. ఇలా వేగిన తర్వాత మనం రెడీగా ఒలిసి పెట్టేసుకున్న స్వీట్ కార్న్ గింజలన్నీ కూడా అందులో వేసేసుకుందాం. ఈ స్వీట్ కార్న్ హెల్తీ కూడా కదండి పిల్లలకి. ఉట్టునే తినే కన్నా ఇలాగా మనం వాళ్ళ ఫుడ్లో కూడా కలిపి పెడితే ఇంకా హెల్తీగా ఉంటారనమాట, ఇష్టంగా తింటారు. ఈలోపు మనం బియ్యం కడిగి పెట్టేసుకుందాం. ఆ కప్పుతో 2 కప్పులు బియ్యం అయితే వేసానండి నేను. అవి రైస్ కుక్కర్లో కడిగి పెట్టేశాను. రైస్ ఉడుకుతూ ఉంటుంది, అక్కడ మసాలా మగ్గుతూ ఉంటుంది. ఈ రైస్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసానండి. పసుపు కొంచెం ఎక్కువ అవడం వల్ల కలర్ చూడండి ఎల్లో కలర్ అయిపోయింది. ఇక్కడ గరం మసాలా కూడా 1 స్పూన్ వేసానండి. మీరు కావాలితే కొంచెం పసుపు తగ్గించుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. పక్కన ఉన్న పిల్లలకు కూడా పెట్టారు స్కూల్లో, వాళ్ళకు కూడా బాగా నచ్చింది అంటండి. కొంచెం ఎక్కువ పంపించండి అని చెప్పేసి స్కూల్లో మిస్సులు ఫోన్ చేశారనమాట. అందుకోసం అని చెప్పి నేను ఇలా చేశానండి. స్వీట్ కార్న్ అందరికీ ఇష్టం, ప్రతి పిల్లలు ఇలా వెరైటీగా చేస్తే ఇంకా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది, ఇలా పలుకు చూద్దామండి. రెడీ అయిపోయింది. నేను 2 కప్పులు రైస్కి 4 వేయవలసిందే 5 కప్పులు వేసానండి. ఎందుకంటే బిగిసిపోకుండా ఉంటుంది, మధ్యాహ్నం తింటారు కదా పిల్లలు, అందుకు చాలా బాగా ఉడికింది. ఇప్పుడైతే మనం మసాలాలన్నీ వేపేసి పెట్టేసుకున్నాం కదా, అది పైన దమ్ము కింద వేసేసుకోవటమేనండి. ఇంకా కావాలి, పెద్దవాళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకొంచెం మసాలాలు ఎక్కువ వేసుకుంటే మనకి బాగుంటుంది. పిల్లలు ఎక్కువ తినలేరు కదా అని చెప్పి తక్కువ వేసాను అనమాట అండి. ఇలా వేసి అలాగా సర్దేసుకుని మళ్ళీ ఒక క్షణం మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు అయితే చక్కగా దమ్ము రెడీ అయిపోయిందండి. స్వీట్ కార్న్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరిందండి. మా యశ్వంత్ అయితే నేను చెప్పేస్తాను అని రెడీ అవ్వాడు. కాకపోతే బస్సు వచ్చేస్తుందండి, అందుకని చెప్పి నేను ఇంకా పెద్దగా తీయలేదు. ఫస్ట్ టైం అయిపోయింది. దీనికి కాంబినేషన్గా నేను బంగాళదుంప కుర్మా పెట్టానండి. బంగాళదుంప కుర్మా అది బాక్సుల్లో సర్దేసుకున్నారు, అందుకు మీకు వీడియోలో చూపించట్లేదు. కానీ ఇది చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అంటుందండి మా కీర్తి, యశ్వంత్ కూడాని. చూడండి కీర్తి ఎలా చూస్తుందో, సూపర్ అంట. అందులో స్వీట్ కార్న్ గింజలు చూసి ఎవరికి నోరూరు చెప్పండి. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.